నా ఫేవరెట్ అయిన ఈ టమాటో రైస్ ని ఎలా చేయాలో చూసేద్దామా. హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. మనకు టమాటా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే చూసేయండి. స్టవ్ ఆన్ చేసి దాని మీద కుండ పెట్టుకోవాలి. ఆ కుండ పెట్టుకున్న తర్వాత 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 చెంచాడు జీలకర్ర, ఆవాలు, 4-5 ఎండుమిర్చి, సన్నగా తురిమిన 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా 2 పచ్చిమిర్చి, పిడికెడు కరివేపాకు, ఇంకా పల్లీలు, శనగపప్పు ఈ విధంగా సగం సగం వేసి అందులోనే దాల్చిన చెక్క 2, ఇంకా బిర్యానీ ఆకులు 2 వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇవి అన్ని వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం కోసుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి. మనమైతే 5 టమాటాలు కోసం ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 చెంచాల ఉప్పు వేసుకుంటున్నాను. 1 చెంచాడు పసుపు, ఇంకా 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. టేస్ట్ తగ్గట్టుకు మీరు వేసుకోండి. మళ్ళీ ఇంకోసారి వీటిని బాగా కలుపుదాం. మార్నింగ్ టైం పిల్లలు స్కూల్ కి లేదా పెద్దవాళ్ళు డ్యూటీకి పోయే సమయంలో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని కడిగేసి ఇందులో వేసుకుంటున్నాం. మనం అయితే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఈ బియ్యాన్ని, ఆ కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం పూర్తయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాను. మనం ఈ టమాటా రైస్ ని మట్టి కుండలో చేస్తున్నాం. ఫైనల్ గా మన టమాటా రైస్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.